తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2.0కు ముహూర్తం ఖరారు చేసింది. రైతులు, విద్య, పరిశ్రమలు, పర్యావరణం, సాగునీటి రంగాలపై పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2.0 నిర్వహణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో సదస్సు నిర్వహించేందుకు ప్రాథమికంగా నిర్ణయించింది. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో సదస్సు జరగనుంది. ఫ్యూచర్ సిటీ ప్లాన్ ను కూడా ఆవిష్కరించనున్నారు. డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో తెలంగాణకు ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేలా సదస్సుని నిర్వహించనున్నారు. స్టార్టప్లు, పరిశ్రమల విజయాలు, కొత్త ఆవిష్కరణలతో ప్రత్యేక ఎగ్జిబిషన్లు, స్టాళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏర్పాటు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ లో తీర్మానించారు. మెయిన్ ఫోకస్ ఏదైతే చేస్తుందో డిఫెన్స్ కానీ, ఏరోస్పేస్ కానీ, ఫార్మా రంగానికి సంబంధించిన ఈ 3 సెక్టార్ల మీద ప్రధానంగా ఫోకస్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇలా హైదరాబాదు ఈ మూడింటికి ప్రధానంగా దేశంలో హబ్గా ఉంది. దీన్ని హైదరాబాద్ ని మరింత ఈ ఇండస్ట్రియలిస్టులకి పాజిటివ్ గా ఉండే విధంగా కూడా ఈ డెఫినెట్ గా ఈ మీటింగ్ అనేది డిసెంబర్ 7, 8, 9 తారీఖులు 4th సిటీలో జరిగే కార్యక్రమంలో దీన్ని హైలైట్ చేసే విధంగా ఈ కేబినెట్ సబ్ కమిటీకి పూర్తి అధికారాలు ఇస్తూ వానాకాలంలో 7 రకాల సన్నధాన్యం సాగును ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదికల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం గుర్తించిన ఈ 7 రకాల సన్నధాన్యానికే క్వింటాలకు 500 బోనస్ చెల్లించాలని కేబినెట్ తీర్మానించింది. యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 గా నిలిచిందని కేబినెట్ వెల్లడించింది. యువతకు నైపుణ్య శిక్షణను మరింత బలోపేతం చేసే దిశగా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సాంకేతిక విద్యాశాఖ పరిధిలో ఉన్న ఈ సంస్థల్ని వైఐసియు పరిధిలోకి తీసుకురానున్నారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యకారక పరిశ్రమలని శివార్లకు తరలించే హిల్ట్ పాలసీకి సంబంధించి కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దరఖాస్తుల గడువును మరో 3 నెలలు పొడిగించింది. ఇక అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. హిల్ట్ పాలసీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్యూర్ ఏరియాలో ఉన్న ప్రాంతంలోని పారిశ్రామికంగా ఉన్న ఇండస్ట్రీస్ ని షిఫ్ట్ చేసేదాన్ని ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతో ఒక హిల్ట్ పాలసీలో గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏదైతే బెనిఫిషరీస్, ఇండస్ట్రియలిస్టుల కోరిక మేరకు అక్టోబర్ 33 నెలలు పొడిగించి అక్టోబర్ 31వ తారీఖు వరకు అప్లై చేసుకునే ఆప్షన్ ని 3 months ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ఫేజ్ 2కు కేబినెట్ భారీగా నిధులు కేటాయించింది. 2100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులకు ఆమోదం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, బోధ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కొత్త స్కూళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. తాజా 7 స్కూళ్లతో కలిపి ఇప్పటి వరకు 86 స్కూల్ కాంప్లెక్స్లకు అనుమతులు లభించాయి. నిర్మాణాలు పూర్తయిన చోట వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ తీర్మానించింది. ఇక హైదరాబాద్ను గ్రీన్ సిటీగా మార్చే దిశగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు 200 కోట్లతో తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది. అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్క వాహనానికి గరిష్టంగా 1.50 లక్షల సబ్సిడీ ఇవ్వనుంది. రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసి అదనంగా 62 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. ప్రస్తుతం తెలంగాణలో 3,42 లక్షల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ స్మార్ట్ కార్డులు జారీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మొత్తంగా రైతులు, రేషన్ లబ్ధిదారులు, విద్యార్థులు, యువత, పరిశ్రమలు, పర్యావరణం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యమిస్తూ తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.